డిఎస్సి పరీక్షలు టీచర్ ఉద్యోగాల కోసం గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సుదీర్ఘకాలపు నిరీక్షణ ఫలించిందనుకుంటే అది కాస్త కోర్టు వివాదాలు. ఇప్పుడు హైకోర్టులో నిన్న డిఎస్సి ప్రక్రియ నిలుపు చేయమంటే మేము నిలుపు చేయాల్సిన అవసరం లేదు అంటూ ఈసీకి కూడా లేఖ రాసింది హైకోర్టు. నిలుపు చెయ్యబోమని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈసీ చేస్తుందా? హైకోర్టు రూట్లో చూస్తే ఈసీకి అది బ్రేకు, షాకే. కానీ ఈసీ ఇప్పటికే 2 రకాల ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి సిఈసిని అడుగుతానని చెప్తుంది. అసలు బేసిక్గా ఈ నోటిఫికేషన్ ఇంతకుముందే వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆపాలి? పబ్లిక్ చూసుకుంటారు. ఇప్పుడు దాంట్లో ఏ లీకేజీ జరిగితేనో ఆపాలి. కానీ ఇప్పుడు ఆ లెక్కనైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ అంతకుముందే నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు జరుగుతున్నాయి. ఆపేస్తారా ఏంటి? ప్రభుత్వం వచ్చింది కాబట్టి. ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్లు అంటే ప్రతి చోటకి అసలు రిక్రూట్లే చేయకూడదు. ఇక ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆపుతాను, ఫిబ్రవరిలో వచ్చింది నోటిఫికేషను, దానికి సంబంధించి ఇప్పుడు ఆపుతానంటే ఏ విధంగా ఉంటుంది? కాకపోతే ఇక్కడ నోట్లో అన్నం పెట్టే టైంలో గబక్కన కొట్టేటటువంటి వ్యవహారం నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.